హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నేను మీ సీక. వెల్కమ్ టు ద వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. అండ్ ఈరోజు ఎపిసోడ్ గురించి చెప్పాలంటే ఈరోజు బిగ్ బాస్ హౌస్లో డే 29 అండ్ ఈరోజు మండే అంటే తెలిసిందే ఈరోజు నామినేషన్స్ డే. సో స్టార్టింగ్ విత్ ఎపిసోడ్ డే 28 తోటి స్టార్ట్ అవుతుంది. సో సీత క్లాన్ యొక్క చీఫ్ కాబట్టి మనీని జైల్లో వేయాలని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ప్లస్ మనకి ఎవరైనా ఫుడ్ కావాలన్నా కూడా ఓన్లీ సీత మాత్రమే ఇవ్వాలని బిగ్ బాస్ చెప్తాడు. తర్వాత 4 వీక్స్ ఆఫ్టర్ ప్రేరణ అంటుంది, 4 వారాల తర్వాత నిఖిల్ నాతోటి మాట్లాడిండు హ్యాపీగా అని ప్రేరణ అంటుంది. దానికి విష్ణు ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది, అంటే సోనియా హెల్మెట్ అయిపోయి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉందని విష్ణుప్రియ అంటుంది. సో ఇంతటితో 28 డే ఎండ్ అయిపోతుంది. సో డే 29 స్టార్ట్ అవుతుంది విత్ భీమ్లా నాయక్ సాంగ్ తోటి డే 29 స్టార్ట్ అవుతుంది. తర్వాత విష్ణు నిఖిల్ని అంటుంది కదా బొట్టు పెట్టుకో గాజులు వేసుకో అని. సో యష్మి అంటుంది ఏ సందర్భంలో అన్నదో ఒకసారి అడిగి కనుక్కో, ప్లస్ దత్తోజనం పులిహోర ఏ సందర్భంలో ఉంది, ఏ సిచ్యువేషన్ అన్నది కూడా కనుక్కొని నిఖిల్కి యష్మి చెప్తుంది. నెక్స్ట్ మనీ జైలు నుంచి రిలీజ్ అవుతారు. తర్వాత నామినేషన్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి మణికంఠ వచ్చేసి ఈసారి నామినేషన్స్ వచ్చేసి ఇట్లా అందరి ఫొటోస్ ఉంటాయి. ఎవరైతే నామినేషన్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళని ఇట్లా వాళ్ళ ఫోటోని రీజన్ చెప్పి ముందున్న ఫైర్ దాంట్లో కాలబెట్టాలన్నట్టు. సో ఫస్ట్ మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చి ఫస్ట్ నైనికాని నామినేట్ చేస్తాడు. రీజన్ ఏం చెప్తాడంటే తను ఓన్లీ బెడ్రూమ్కే పరిమితం అవుతుంది, స్టార్టింగ్లో చాలా అగ్రెసివ్గా ఉండే విజన్ ఉండే కానీ ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది అని రీజన్ చెప్తాడు. అండ్ మణికంఠకు డిఫెండ్ చేసుకునేటప్పుడు మణికంఠకు నైన్కి చిన్నపాటి ఒక ఫైట్ లాంటిది అవుతుంది. తర్వాత సెకండ్ పర్సన్గా యష్మిని సెలెక్ట్ చేసుకుంటారు. రీజన్ వచ్చేసి ఎగ్ టాస్క్ అప్పుడు ఫిజికల్గా వీక్ ఉన్నామని నన్ను అన్నావు, జెండర్ ఇష్యూ కూడా రీచ్ చేసావు అని మణికంఠ యష్మిని అంటాడు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా యష్మి అండ్ మణికంఠ మధ్య కూడా ఒక పెద్ద ఫైటే జరుగుతుంది. తర్వాత నైనికి వస్తుంది నామినేషన్ చేయడానికి. నైనికి వచ్చి ఫస్ట్ నబీల్ని చేస్తుంది. రీజన్ వచ్చేసి నువ్వు సంచాలకుగా రాంగ్ అయినావు, ఆ రేషన్ టాస్క్లో రాంగ్గా నువ్వు గైడ్ చేసావు అని చెప్పి అంటుంది. దానికి నబీల్ డిఫెండ్ చేసుకుంటూ అగ్రి, నేను ఒప్పుకుంటా, నా మిస్టేకే ఉంది, ఐఎమ్ సో సారీ అని అంటాడు. తర్వాత ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని అంటాడు నబీల్. తర్వాత నైనిక సెకండ్ పర్సన్గా విష్ణుని నామినేట్ చేస్తుంది. విష్ణుకి చెప్పే రీజన్ ఏంటంటే డిస్ట్రాక్ట్ అయిపోతున్నావు, గేమ్ అంతగా సరిగ్గా ఆడతలేవు, రియాక్షన్ అది అని చెప్తుంది. ఓకే. తర్వాత సీత వచ్చేసి మనీ నామినేట్ చేస్తుంది. మనీకి చెప్పే రీజన్ ఏంటంటే కరెక్ట్గా బాడీ లాంగ్వేజ్, అంటే రాంగ్గా బాడీ లాంగ్వేజ్ పోర్ట్రేట్ చేస్తున్నావు అట్లని చెప్పి గేమ్ సరిగ్గా ఆడట్లేదు అని చెప్పి నామినేట్ చేస్తుంది. తర్వాత విష్ణుని నువ్వు గేమ్ సరిగ్గా ఆడట్లేదు, అంత పవర్గా ఆడట్లేదు, అంత ఎనర్జీగా ఆడట్లేదు, గివప్ ఇచ్చేస్తున్నావు అని చెప్పి విష్ణు నామినేషన్ చేస్తుంది సీత. తర్వాత నబీల్ వచ్చేసి విష్ణుని నామినేట్ చేస్తాడు ఫస్ట్. సో రీజన్ ఏం చెప్తాడంటే అదే స్టార్టింగ్లో ఫైర్ ఉండి ఇప్పుడు ఫైర్ లేదు, అంత అగ్రెసివ్గా లేవని చెప్పి నామినేట్ చేస్తాడు విష్ణుని. అండ్ సెకండ్ పర్సన్ నైనికాని నామినేట్ చేస్తాడు. నైనికాకి చెప్పే రీజన్ ఏంటంటే ఓవర్ థింక్ చేస్తూ ఉన్నావు, నువ్వు ఎప్పుడు నీ స్పేస్లో నేను ఉంటున్నావు, అందరితో కలవట్లేదని చెప్పి నైనికాని నామినేషన్ చేస్తాడు నబీల్. తర్వాత ఆదిత్య వచ్చి నైనికాని ప్లస్ విష్ణుని నామినేషన్ చేస్తాడు. నైనిక చెప్పే విజన్ ఏంటంటే సరే నువ్వు వీక్ ఉన్నావు, అంత స్ట్రాంగ్ అవుతలేవు అని చెప్తాడు. అండ్ విష్ణుకి వచ్చేసి నువ్వు అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, లేకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు, అది చాలా సిచ్యువేషన్ జరుగుతుంది అని చెప్పి నామినేషన్ చేస్తాడు ఆదిత్యం విష్ణుని. తర్వాత నిఖిల్ వచ్చేసి విష్ణుని మణికంఠని నామినేషన్ చేస్తాడు. విష్ణుకి చెప్పే రీజన్ ఏంటంటే నువ్వు ప్రతిదీ కూడా ఫన్కి ఒక లిమిట్ ఉంటుంది, అది చెక్ చేసుకోవాలి, ఏది పడితే అది మాట్లాడుకోదు, అవతల వాళ్ళు హర్ట్ అవుతారో లేదని తెలుసుకోమని విష్ణు నామినేషన్ చేస్తాడు. అండ్ మణికంఠకి చెప్పే రీజన్ ఏంటంటే నువ్వు స్టార్టింగ్లో సాక్రిఫైస్ అని చెప్పి తర్వాత సాక్రిఫైస్ చేయట్లేదని నువ్వు అబద్ధం ఆడావు, అందరూ నేను కన్సోల్ చేస్తారు కానీ టైంలో నువ్వు చేంజ్ అవుతావు అని చెప్పి మనీని నామినేషన్ చేస్తాడు. తర్వాత ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చి మనీ ప్లస్ ఆదిత్యని ఇద్దరిని నామినేషన్ చేస్తుంది. మనీకి చెప్పే రీజన్ ఏంటంటే అదే సాక్రిఫై చేసామని చెప్పావు, తర్వాత సాక్రిఫై చేయలేదని చెప్పామని
చెప్తుంది. ఆదిత్యకి చెప్పే రీజన్ ఏంటంటే మీరు కాన్ఫిడెన్స్ మిస్ అవుతుంది మీ గేమ్లో, మీ పర్సన్లో అని చెప్తుంది. అండ్ ఇంతలో ఆదిత్య ప్రేరణ ఫోటో ఫైర్లో వేసేస్తుంది. ఆదిత్య అంటాడు నాకు కాన్ఫిడెన్స్ లేదని చెప్పి తన ఫైర్లో ఉన్న ఫోటోని బయటికి తీసి కింద వేస్తాడు. ఇంతలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అదే వార్నింగ్ వస్తుంది. ఇట్లా ఎవరు చేయకూడదు, ఇది జోక్ అనుకుంటున్నారని చెప్పి ఒక పెద్ద సీరియస్ వార్నింగ్ వస్తుంది, ఎవరు చేయొద్దని చెప్పి. తర్వాత విష్ణు వచ్చి నైనికాని నబిల్ని నామినేషన్ చేస్తుంది. నైనికకి చెప్పే రీజన్ ఏంటంటే అదే గేమ్ అనేది మంచిగా ఆడట్లేదు అని చెప్పి చెప్తుంది. అండ్ నబిల్కి చెప్పే రీజన్ ఏంటంటే సంచలిగా ఫెయిల్ అయినావు అని చెప్పి రీజన్ చెప్తుంది. తర్వాత వచ్చేసి యష్మి మణికంఠని ఆదిత్యని నామినేషన్ చేస్తుంది. మణికి చెప్పే రీజన్ ఏంటంటే అదే సాక్రిఫైస్ గురించి రీజన్ చెప్పి నామినేషన్ చేస్తుంది. అండ్ ఇంకొకటి రీజన్ ఏంటంటే నువ్వు ఎలా అనుకున్నా పర్లేదు, నువ్వు సేఫ్గా ఆడతావు. అసలు అదే మణికంఠకి యష్మికి అదే మణికంఠ నామినేషన్ చేసేటప్పుడు ఎట్లా అయితే గొడవ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఇద్దరికి ఒక చిన్నపాటి గొడవ అవుతుంది. తర్వాత ఆదిత్యకి చెప్పే రీజన్ ఏంటంటే మీ గేమ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని చాలా డౌన్గా ఆడుతున్నావు, స్లోగా ఆడుతున్నావు అని చెప్పి చెప్తుంది. తర్వాత పృథ్వీ వచ్చి నైనికాని మణికంఠకి నామినేషన్ చేస్తాడు. నైనికకి చెప్పే రీజన్ ఏంటంటే అదే అంటే వేరే వాళ్ళకి హర్ట్ చేస్తాను కొద్దిగా, ఆ టైంలో ఆ సిచ్యువేషన్ నేను హర్ట్ అయ్యానని చెప్పి నామినేషన్ చేస్తాడు. అండ్ మణికంఠకి రీజన్ ఏం చెప్తా అదే సాక్రిఫైస్కి, నువ్వు లోపల మా దగ్గర సాక్రిఫైస్ చేసా నేనే చేసుకున్నాను అని చెప్పి బయటికి వెళ్ళి నాకు వాళ్ళు చెప్తే చేసుకున్నారని చెప్పి సో ఇట్లా రాంగ్గా బిహేవ్ చేసావు లోపల మా దగ్గర బయట అని చెప్పి అలాగే ఒక చిన్నపాటి ఫైటే అవుతాడు పృథ్వీకి అండ్ మణికంఠకి. అండ్ ఒకటి అర్థం కాదు, మణికంఠని ఎవరైతే నామినేషన్ చేసి లేకపోతే మణికంఠ ఎవరైతే నామినేషన్ చేసారో వాళ్ళు ఒక చిన్నపాటి ఫైటే అవుతూ ఉంటుంది ప్రతి టైం కూడా. సో తర్వాత చీఫ్గా నామినేషన్ వీళ్ళు సీత అండ్ నిఖిల్ వీళ్ళ దాంట్లో హౌస్ మేట్స్ని అడిగితే ఒక 6 పీపుల్ సీత నామినేషన్ ఉండకూడదు అని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఫైనల్గా సీత ఉండదు కాబట్టి నిఖిల్ నామినేషన్లోకి వస్తాడు. సో ఫైనల్గా ఈ వారం నామినేషన్లో విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, ఆదిత్య, నబిల్ అండ్ నిఖిల్ వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు. సో ఇంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. నాకు తెలిసి నాగార్జున గారు నేను సండే జరిగిన ఎపిసోడ్లో చెప్పారు ఈ వారం మిడ్ ఎలిమినేషన్ ఉంటుంది ప్లస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండొచ్చు అని చెప్పారు. సో నాకు తెలిసి ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో బిగ్ బాస్ సీజన్ 8. సో చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఒకవేళ మీకు ఈ వీడియో కింద నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.